ఆశ ఉంటే ఆశీర్వాదం వస్తుంది, దురాశ ఉంటే దేవుడి నాశనాన్ని తీసుకొస్తాడు. ఇది మొదటి పాపం. రెండో పాపం మనం చూసినట్లయితే అన్యాయం. న్యాయంగా దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు, కానీ ఎప్పుడైతే దేవుణ్ణి పక్కకు పెడతామో అన్యాయపు సంపద అంటే ఇష్టపడుతూ ఉంటాం. దురాశ, అన్యాయం. మూడోది దుష్టత్వం అంటే ఒక విధంగా అన్యాయంగా సంపాదించడం మానేసి దోచుకోవటం మొదలు పెడతాం. ఆ తర్వాత త్రాగుడు. చివరికి వచ్చేటప్పటికి విగ్రహం అనే దేన్ని అంటారు తెలుసా? దేవుడికి మనకి మధ్యలో ఏది అడ్డున్నా అది విగ్రహమే. కొంతమందికి తిండి విగ్రహం, కొంతమందికి సినిమా విగ్రహం, కొంతమందికి ఆటపాటల విగ్రహం, కొంతమందికి సంబంధాలు విగ్రహం, కొంతమందికి నిజంగానే విగ్రహాలు ఉండొచ్చు. నీ విగ్రహం ఏంటో నాకు తెలియదు. ఒకవేళ ఈ పాపాల్లో ఏ పాపమైనా నీలో ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నది ఒకటే, నా యొక్క ఉద్రేకం నీ మీద ఉంటుంది, నా యొక్క కక్ష నీ మీద ఉంటుంది, నా శిక్ష నీ మీద వస్తుందని ఈ రాత్రి స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు. అలాంటి దరిద్రమైనటువంటి స్థితిగతుల్లో ఉంటే ఈ రాత్రి దేవుడు క్షమాపణ కోరుకోమని అడుగుతున్నాడు. క్షమించమని అడిగేటువంటి ఎవరినైనా కూడా క్షమించడానికి ఇష్టపడేటువంటి వాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అందరినీ దేవుడు కొట్టేస్తాడా? కొట్టేడు. మూడు రకాలైనటువంటి మనుషుల్ని ఆయన క్షమిస్తాడంట. వాళ్ళు ఎవరో చూద్దామా? 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి చివరి భాగాన్ని కొత్త నిబంధనలో 3 పుస్తకాల్లో రాశారు. గలతీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఈ పత్రికల్లో స్పష్టంగా రోమీయులకు రాసిన పత్రిక, 3 పత్రికల్లో ఈ వచనాన్ని మనం చూస్తాం. ఈ లైన్ని 4వ అధ్యాయం 4వ వచనం చివరి భాగం. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అనే మాటను అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఉన్న ఒక్క వచనాన్ని మీకు వివరిస్తాను నేను. పాపం వలన వచ్చిన జీతం మరణం కదా. అంటే ఏంటి తెలుసా? జీతం అంటే కష్టపడితే వచ్చేది జీతం, రోజంతా కష్టపడితే వచ్చేది కూలి, నెలంతా కష్టపడితే వచ్చేది నెలసరి జీతం. నెలంతా కష్టపడిన తర్వాత జీతం ఇవ్వకపోతే మనం కొట్లాడతాం, ఎందుకనంటే కష్టపడ్డాను నాకు ఇవ్వాలి అని. అయితే ఇక్కడ ఈ వచనంలో ఏమని చెప్తున్నారు తెలుసా? పాపం వలన వచ్చిన జీతం మరణం అని అంటే మనం పాపం చేయటం బట్టి మనకి జీతం లాగా ఏమొచ్చింది? మరణం వచ్చింది. మరణం అంటే ఏంటి? నరకానికి వెళ్ళడం. అయితే ఎవడైనా సరే ఈ లోకంలో చెప్పగలిగే మాట ఏంటి తెలుసా? రే నువ్వు ఏం సాధించావురా, ఏం సంపాదించావురా అంటే వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? కష్టపడ్డాను రా, నరకంలో సీటు సంపాదించాను అనాలి. కష్టపడ్డాను రా, నరకంలో సీటు సంపాదించాను. ప్రతి ఒక్కరిది అదే. అయితే రెండో భాగం ఉంది. అయితే దేవుని యొక్క కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవం. అయితే దేవుని యొక్క కృపావరం అన్న మాటని తెలుగులో తర్జుమా, ఇంగ్లీష్లో మనకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఏంటి తెలుసా? కృపావరము అంటే గిఫ్ట్ అని అర్థం. గిఫ్ట్ తెలుసు కదా, బహుమానం అంటారు కదా, గిఫ్ట్. జీతానికి బహుమానానికి తేడా ఉంది. జీతం కష్టపడితే వస్తుంది, బహుమానం ఉచితంగా వస్తుంది. జీతం అనేది మనకి స్వాస్థ్యంగా వస్తుంది, బహుమానం ప్రేమతో వస్తుంది, బహుమానం ఉచితంగా వస్తుంది. అయితే ఇంకొక మాట చెప్పాలి, జీతానికి బహుమానానికి ఒక తేడా ఉంది. ఏంటి తెలుసా? నేను కష్టపడితే వచ్చేది నాకు జీతం. మరి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అయ్యగారు నాకు మొబైల్ ఇచ్చారనుకోండి గిఫ్ట్గా, అర్థమైందా? నాకు ఉచితమే, కానీ ఆయనకు ఉచితమా? కాదు. ఆయన కష్టపడ్డాడు, నాకు ఇచ్చాడు. అంటే ఎవడో కష్టపడితే నాకు వచ్చేది బహుమానం, నేను కష్టపడితే వచ్చేది జీతం. దేవుడు నీతిని ఉచితంగా ఇస్తున్నాడు. అంటే ఏంటి? యేసయ్య శిలువ మీద నీతిని సంపాదించి, అర్థమైందా? ఎవరైతే తన యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకి ఆ నీతిని ఇస్తాడంట. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే ఈ అయ్యగారు నాకు, సార్ ఒకసారి నుంచోండి సార్, ఈ అయ్యగారు నాకు ఈ మొబైల్ గిఫ్ట్గా ఇస్తున్నారు, ఇవ్వండి సార్. అయితే ఈ మొబైల్ తీసుకోవడానికి నేను సంకోచేస్తున్నాను. మీరు అంటారు లేదు సార్ మీరు తీసుకోండి. వద్దు సార్. ఎందుకో చెప్పండిరా, కోపగించుకోవద్దు. ఈయన గురించి నేను ఒక మాట చెప్తాను. ఈయన బిన్ లాడెన్ గారి తమ్ముడు మొబైల్ ఇస్తే తీసుకుంటాడు ఎవడైనా? తీసుకోడు. ఎందుకని? ఒకవేళ కనుక మొబైల్ బిన్ లాడెన్ గారు తమ్ముడు ఇస్తే దాంట్లో ఏమన్నా బాంబులు పెడతాడేమో అని భయం. అంటే ఆయన ఇచ్చే గిఫ్ట్ని నేను ఎందుకు తీసుకోవట్లేదు తెలుసా? ఆయన మీద నాకేమీ లేదు, నమ్మకం లేదు. నేను మొబైల్ తీసుకోవాలంటే ఇచ్చేవాడి మీద నాకేం ఉండాలా?
విశ్వాసం ఉంటే బహుమానం మందవుద్ది. బహుమానం మందైతే మనకు వచ్చేది నీతి. విశ్వాసం బట్టి నువ్వు నీతిమంతుడు అవుతావు అన్నది ఇదే అర్థం. ఇప్పుడు ఈరోజు యేసు ప్రభు మనకి చెప్పే మాట ఏంటి తెలుసా? విశ్వాసం ఉంటే కనుక నువ్వు నీతిమంతుడు అవుతావు. దీన్ని మీకు బాగా అర్థం అవడానికి మా ఇంట్లో జరిగినటువంటి చిన్న విషయం చెప్తాను. చిన్నపిల్లల దగ్గర నుంచి నేను బాగా పాఠాలు నేర్చుకుంటున్నాను కదా. మా ఇద్దరు పాపల దగ్గర నుంచి నేర్చుకుంది. ఒక 6 సంవత్సరాల క్రితం నా పుట్టినరోజున బెంగళూరులో ఒక హోటల్కి వెళ్ళాం. మా ఫ్యామిలీ అంతా, మా కుటుంబం అంతా, కొంతమంది మిత్రులు ఒక ఖరీదైన హోటల్కి వెళ్ళామండి. వెళ్తే వాడు ఏమన్నాడంటే, ఏమంటే టేబుల్ అరేంజ్ చేస్తాను, ఆటలన్నీ ఆడుకోవచ్చు అన్నాడు. నాకు 2 కూతుర్లు అన్నాను కదా. మా పెద్ద అమ్మాయి ఏమో అప్పుడు 10వ క్లాసు 9వ క్లాసు అనుకుంటూ చదువుతుంది. చిన్న పాప ఏమో 4వ క్లాసు. వీళ్ళిద్దరూ ఒక ఆట ఆడుతూ ఉన్నారు. ఏంటి ఆట అంటే దాన్ని ఇంగ్లీష్లో బౌలింగ్ అంటారు. ఆ ఆట ఏంటంటే పొడుగు బల్ల ఉంటుంది, చివర 10 కర్రలు ఉంటాయి, ఇంత పెద్ద బంతి ఇస్తారు. ఆ బంతిని ఇలా ఇసరాలి. ఇసిరితే ఎన్ని కర్రలు పడితే అన్ని పాయింట్లు అనమాట. పైన టీవీ స్క్రీన్ మీద 2 పేర్లు వేస్తారు. పెద్ద అమ్మాయి పేరు షారన్, చిన్న అమ్మాయి పేరు షైనీ. అయితే ముందు షారన్ ఇసిరింది. ఇసిరితే ఆ అమ్మాయికి 7 పాయింట్లు వచ్చాయి. రెండోది చిన్నది ఆ బంతి తీసుకుంది. బంతి తీసుకొని ఇలా ఇసిరితే అది బక్కగా ఉంటుంది, పైగా చిన్నది. ఆ బంతి గోడమ్మటి వెళ్ళి ఒక్క కర్ర కూడా కింద పడలా, 0 వచ్చింది. సో షైనీ స్కోర్ 0. ఒక్కొక్కళ్ళు 10 సార్లు వేయాలి కదా. ఆ తర్వాత రెండో పాప, పెద్ద పాప షార్ను రెండోసారి ఇసిరింది. ఇసిరేటప్పటికి 10 పాయింట్లు వచ్చినాయి. 10ని 7 17 పాయింట్లు. ఈ చిన్న అమ్మాయి లేదా ఇప్పుడు బంతి తీసుకుంది, ఇలా నుంచుంది. మేమందరం చూస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం. షైనీ నువ్వు ఆడమ్మా, నువ్వు పాయింట్లు వస్తాయి, నీ పాయింట్లు వస్తాను. అందరం అరుస్తున్నాం, కానీ మాకు తెలుసు దానికి రావని, అది ఓడిపోద్దని. కానీ ఒక బాధ ఏంటి తెలుసా? చిన్నది ఓడిపోయింది అనుకో, అది ఏడుస్తుంది. అది ఏడిసింది అనుకో, మేము పార్టీ చేసుకోలేం. ఇది మా బాధ. ఎలాగా అని ఆలోచిస్తూ ఉంటే ఈలోగా ఒక విచిత్రమైన విషయం జరిగింది. ఏం జరిగింది తెలుసా? నా మిత్రుడు ఒకడు ఉన్నాడు, వాడు ఇంజనీర్, వాడు ఉద్యోగం చేసేవాడు. వాడు వెళ్ళి నా షైనీ పక్కన నుంచున్నాడు. ఈడెందుకు నుంచున్నాడు, దీన్ని ఇప్పుడు ఎందుకు కలుగుతున్నాడు అనుకున్నాను నేను. వాడు నుంచొని షైనీ మీద ఇలా చేయేసాడు. షైనీ మీద చేసి షైనీ అన్నాడు. ఏంటన్నా అన్నది తలపై ఎత్తి. అంటే వాడు ఏమన్నాడు తెలుసా? నీ బదులు నేను ఆడనా అని అన్నాడు. అంటే ఒక్క క్షణం ఆలోచించింది. ఆడనా అని అన్నది. బంతి ఆడికి ఇచ్చేసింది. ఈ షైనీ పక్కకు వచ్చి చూస్తూ ఉంది. ఆడు చూసి బంతి తీసిరాడు. బంతి తీసిరితే 10 కర్రలు పడిపోయినాయి. కంప్యూటర్కి బంతి ఎవడు ఇసిరాడో అనవసరం, కర్రలు పడ్డాయా కావాలి. 10 కర్రలు పడంగానే షైనీ పక్కన 10 అని స్కోర్ పడింది. అయితే జాగ్రత్తగా అన్నాడు, షైనీ పక్కన 10 అని స్కోర్ పడంగానే అది చూసి యా నేను గెలిచా అని అన్నది. అని వాళ్ళ అక్క నువ్వు ఓడిపోయా అన్నది అని వాళ్ళ అక్కని ఏడిపిస్తూ ఉంది. అయితే ఒక మాట చెప్తాను, ఆ విధంగా ఆమె ఏడిపించడం రైటా రాంగా? రైటే. ఎందుకు రాంగ్? రైటే. ఆ ఆట ఎవరిదే? షైనీదే. ఆట షైనీదే, గెలిచింది షైనీయే. కానీ గెలిపించింది ఎవరో? షైనీ బదులు ఆడినటువంటి చందు, ఆయన గెలిపించాడు. అవునా కదా? మన దేవుడు కూడా అలాంటోడే. ఏంటి తెలుసా? దేవా నా బతికైపోయింది, దేవా నేను ఓడిపోయాను ప్రభువా అని అంటే ఆయన పైన నుంచి అవునా కొంచెం పక్క జరుగు నీ ఆడి పెడతా అంటాడు, నువ్వు పక్క జరుగు నీ ఆడి పెడతా అంటాడు. అది యేసే అనేటువంటి మాట. ఆయన నువ్వు ఎలా గెలుస్తావు నేను నేర్పిస్తా అండో, నువ్వు ఇచ్చేరా గెలుస్తావు, అటెల్రా గెలుస్తావు, ఇటెల్రా గెలుస్తావు అండో, నువ్వు పక్క జర్రా నేను ఆడి పెడతా అంటాడు ఆయన. అంతకంటే ఇంకేం కావాలండి? నీకు అంతకంటే ఏం కావాలి? నశించిన దానిని వెదికి రక్షించడానికి నేను వచ్చా, కింద పడిపోయిన వాడిని లేవనెత్తడానికి వచ్చా, ఓడిపోయిన వాడిని గెలిపించడానికి వచ్చా, చచ్చిపోయిన వాడిని బతికించడానికి వచ్చా, నీరసంగా ఉన్న వాడిని నుంచోబెడడానికి వచ్చా. అది యేసే అన్నటువంటి మాట. ఇంకెవరు చెప్పారు ఆ మాట? అయితే షైనీకి చందు మీద ఏముండాలి తెలుసా? విశ్వాసం ఉంటేనే బంతిస్తుంది. యేసయ్య నువ్వు పక్కకు జరగా నేను ఆడతానంటే వాడు నన్ను గెలిపించగలడని విశ్వాసం ఉంటే పక్కకు వస్తావు, గెలిపిస్తాడైనా. యేసయ్య మీద ఈ రాత్రి విశ్వాసం ఉంటే, యేసయ్య నీ మీద నాకు విశ్వాసం ఉంది, నాకు విజయాన్ని ఇప్పించు అంటాడు. మొదటిది విశ్వాసం. ఈ రాత్రి పాపపు పంకిళ్లలో ఉన్నటువంటి యొక్క ప్రపంచంలో విశ్వాసము కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు విజయాన్ని సాధిస్తారు. విశ్వాసం ఉంటే విజయాన్ని. నిన్న వర్తమానం అంతా కూడా విశ్వాసం గురించి మాట్లాడాను, అది చాలు, ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడాను. 2వ వచనం 14వ వచనం చూద్దాం. 2వ 14వ వచనం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్లు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. మొదటిది విశ్వాసం ఉంటే విజయాన్ని సాధిస్తాం. రెండోది దేవుని
వాక్యము ఉంటే, రెండోది దేవుని వాక్యం ఉంటే జ్ఞానం ఉంటుంది. దేవుని వాక్యం ఉంటే జ్ఞానం. మనం దేవుని బిడ్డలము అనుకుంటే దేవుని వాక్యానికి తాపత్రయపడాలి. దేవుని వాక్యానికి ఇద్దరు గురించి మీకు చెప్తాను. దేవుని వాక్యం గురించి తాపత్రయపడినటువంటి వ్యక్తులు ఇద్దరు. వీళ్ళిద్దరూ నాకు దేవుని వాక్యం పట్ల బాగా తాపత్రయాన్ని పెంపొందించినటువంటి వాళ్ళు. మొదటి వ్యక్తి ఎవరంటే నా మిత్రుడైనటువంటి సురేష్. వాడు నాకు యేసు ప్రభుని పరిచయం చేసినవాడు. నేను మత్తు పదార్థాలకి బానిసగా ఉండి తట్టుకోలేక చచ్చిపోదామని రైలు పట్టాల పక్కన ఉన్నప్పుడు వాడు నన్ను పట్టుకొని వెళ్ళి యేసు ప్రభు గురించి చెప్పాడు. అయితే వాడికి 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యి చిన్న వయసులో 28 సంవత్సరాల కుర్రోడుగా ఉన్నప్పుడు వాడు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతున్నప్పుడు 4 గంటల ముందు డాక్టర్లు చెప్పాడు, వీడు ఇంకా రాత్రి 11ంటికి ఎప్పుడు చెప్పాడు, రేపు 4 గంటల లోపల చచ్చిపోతాడు అని. అప్పుడు నేను వేరే ఊరు నుంచి వచ్చాను వాడి కోసమే. వస్తే నేను గదిలోకి వచ్చాను. అప్పుడే 10 నిమిషాలు తక్కువ 12 ఎంత అయింది. వాళ్ళు మూలుగుతున్నాడు అని ఏడుస్తూ ఉన్నాడు. డాక్టర్ వీడు బాగా ఏడుస్తున్నాడు అంటే, అవునయ్యా 2 కిడ్నీలు పాడైపోయినాయి, నొప్పిగా ఉంటుందో పంచేయి, నువ్వు గోడ కానుకొని కూర్చొని ఇక్కడ దిండి పెట్టుకో, వాడిని మీద పెట్టుకో, మెత్తగా ఉంటుంది, బాగుంటుంది అన్నాడు. అంటే అదే విధంగా చేశా. వాడు ఇలా మీద రే చాలా బాగుందిరా అని అన్నాడు. పోన్లేరా మాట్లాడుకుంటూ ఉండరా అని అంటే, అరే టైం ఎంత అయిందిరా అని అన్నాడు. టైం చూసి అప్పుడే 12 గంటల 2 నిమిషాలు అయింది. 12 దాటిందని చెప్తే వీడు ఏమనుకుంటాడు అనే భయంతో 11:30 అయిందిరా అని అబద్ధమాడా. మళ్ళీ 5 నిమిషాల తర్వాత అడిగాడు, 10 నిమిషాల తర్వాత అడిగాడు. ఎంతసేపు అబద్ధం ఆడతాను? కొంతసేపు అయిన తర్వాత 12 దాటిందిరా అన్నాడు. అరే యెషయా గ్రంథం తీరా, అరే యెషయా గ్రంథం అని నాకు గుర్తుంది. 43వ అధ్యాయం అనుకుంటా ఆ రోజు తీయమన్నాడు. చదివా. 43వ అధ్యాయంతో ఒకసారి చదివా. అరే కొంచెం నెమ్మదిగా చదవరా అని అన్నాడు. మళ్ళీ నెమ్మదిగా చదివా. వీడు ఎందుకు చదవమంటున్నాడు? దీంట్లో ఏ వచనం నేను తెలుసుకోవాలి, ఏ వచనం గురించి చెప్తాడని ఆ ఆతృతతో 43వ అధ్యాయం అంతా చూస్తున్నాను. అయిపోయిన తర్వాత ఈడు మౌనం అయిపోయాడు. మాట్లాడుతున్నాడు, మన పెదాలు కప్పుతున్నాడు. అరే అన్నాను. అగరా అన్నాడు. అంటా ఉన్నాడు. ఒక 10 నిమిషాలు అలాగన్న తర్వాత అని అన్నాడు. అరే ఏమైందిరా నీకనంటే, వాడు ఆ రోజు చెప్పిన మాట నేను మర్చిపోలేను. వాడేమన్నాడు తెలుసా? అరే నేను యేసు ప్రభువుని అంగీకరించిన కొన్ని దినాల తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను రా. ఏమన్నా తెలుసా? ప్రతి ఉదయం దేవుని వాక్యము చదవకుండా ఆ దినములోకి ప్రవేశించకూడదని. ప్రతి ఉదయం దేవుని వాక్యం చదవకుండా ఆ దినములోకి ప్రవేశించకూడదని. 12 గంటలు దాటిందంటే కొత్త దినం వచ్చినట్లే కదా. ఈరోజు నేను చచ్చిపోతానని డాక్టర్లు చెప్పారు కదరా, ఈరోజు వాక్యం చదవకుండా చచ్చిపోతానేమనే భయంతో చదవమన్నాను రా అన్నాడు. వాడు ఆ మాట చెప్పిన అరగంటకి వాడు చచ్చిపోయాడు. ఆ మాట చెప్పిన అరగంటకి వాడు చచ్చిపోయాడు. రెండో వ్యక్తి మా అత్తగారు. మీలో కొంతమందికి చదువుకున్న వాళ్ళు ఉన్నట్లయితే, పెద్ద వయసు ఉన్న వాళ్ళు తెలుసు. భీమవరంలో సకినేటిపల్లిలో లూథరన్ హై స్కూల్లో ఆమె టీచర్గా పనిచేసేవాళ్ళు. పద్మాబాయి అంటారు. ఆమె జూన్ 1వ తారీఖు అంతకుముందు సంవత్సరం చనిపోయారు. జూన్ 1వ తారీఖు ఆమె 12:12 చనిపోయారు. ఆ రోజు 11 గంటలకు జరిగినటువంటి విషయం. పొద్దున్న 11 గంటలకి బాబు నేను ఇంటికి వెళ్ళాను. అప్పుడే బాబుతోనూ పాపతోనూ మాట్లాడాలి అన్నారు. ఆమె కొడుకు కూతురు అమెరికాలో ఉంటున్నారు. ఆ ముందు ల్యాప్టాప్ పెట్టి స్కైప్లో వాళ్ళిద్దరి చేత మాట్లాడించాను. కొడుకుతో 10 నిమిషాలు మాట్లాడింది, కూతురుతో మాత్రం 40 నిమిషాలు మాట్లాడింది ఆమె. అంటే తేడా ఏం కాదు. కూతురు అయితే చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంది. పక్కన కూర్చొని నేను సరదాగా నవ్వుతూ ఉన్నాను. అంటే అప్పుడు కూతురు అడిగింది, మమ్మీ ఏం తిన్నావు పొద్దున్నే అని. గారెలు తిన్నానమ్మా, కడుపు నిండా తిన్నాను గారెలు. ఆ తర్వాత ఏం చేసావు మమ్మీ అని అంటే, బైబిల్ చదువుకున్నానమ్మా, రోజు 30 అధ్యాయాలు చదువుతాను కదా, ఈరోజు 33 చదివాను. ఎందుకమ్మా అని అంటే, 33 చదివితే పుస్తకం అయిపోతుందమ్మా, అందుకని 33 అధ్యాయాలు చదివాను. అప్పుడు అన్నది, అమ్మ ఆమె వయసు ఎంత తెలుసు అప్పుడు? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు నీకు 30 అధ్యాయాలు బైబిల్ చదువుతాను అంటున్నావు, ఎందుకమ్మా? నడు నొప్పేదా, కళ్ళు లాగవా, ఎవరి కోసం అమ్మా చదువుతున్నావు అంటే, ఆమె అన్న మాటకి ఇప్పటికీ మర్చిపోలేను. ఏమన్నా తెలుసా? నేను బైబిల్ చదివేది ఎవరి కోసమో కాదు, నా కోసం. ఎవరి కోసమో కాదు, నా కోసం. ఈ మాట ఆమె అన్నప్పుడు సమయం నేను చూశాను 11:40. ఆ తర్వాత 12 గంటలకి నేను పడుకుంటానయ్యా అని వెళ్ళి గదిలోకి వెళ్ళి పడుకుంది. నేను ఒక్కడనే ఉన్నాను ఆ రోజు, ఎవరు లేరు. 12:15 బాబు అని పిలిచింది. గదిలోకి వెళ్ళినప్పుడు నన్ను చూసి కళ్ళు మూసుకొని చచ్చిపోయింది ఆమె. అది పరిస్థితి. ఆమె చనిపోయే ముందు దాకా రోజుకి 30 అధ్యాయాలు. ఆమె చెప్పింది నాకు, అయ్యా బహుశా నేను 216 సార్లు బైబిల్ పూర్తిగా చదివాను అనుకుంటానన్నది. బహుశా 216 సార్లు.
ఆమె నీతిమంతురాలుగా ఉండగలిగింది, కుటుంబానికి ఒక దిక్సూచిగా ఉండగలిగింది. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని ఆమె ప్రేమించింది, దేవుని వాక్యాన్ని ఇష్టపడింది. మరొక వ్యక్తి గురించి చెప్పాలనిపిస్తుంది. దేవుని వాక్యం అంటే ఇష్టపడే వాళ్ళని దేవుడు ఏ విధంగా కాపాడుతాడని. రిచర్డ్ వుంబ్రండ్ అనేటువంటి ఒక ఆయన ఉండేవాడు రష్యాలో. ఆయన చాలా కర్కోటకమైనటువంటి బాధలు గుండా వెళ్ళాడు. కమ్యూనిస్టు వాళ్ళు ఏం చేశారంటే, ఈయన యేసు ప్రభుని నమ్మాడని మంచు ప్రదేశంలో జైల్లో పెట్టారు. మంచు ప్రదేశంలో చాలా చల్లగా ఉంటుంది అక్కడ, మంచు ప్రదేశం. అక్కడ ఎవరైనా లెట్రిన్కి వెళ్తే నీళ్లు కొట్టడానికి నీళ్లు ఉండవు, ఎందుకంటే ఏ నీరైనా ఐస్ అయిపోతుంది. అందుకని కాగితంతో తుడుచుకొని పడేస్తారు. వాళ్ళు కూర్చున్న దాన్ని ఎవడో ఒకడు చేత్తో ఎత్తి బయటపడేయాలి, అది చేయాల్సిన పని. అయితే ఎవడో ఒకడిని జైల్లో ఉన్నవాడిని, రే నా పెంట ఎత్తరా అంటే వెళ్ళి ఎత్తేయాలన్నమాట. అయితే ఆ రోజు రిచర్డ్ వుంబ్రండ్ని ఆయన పెంట ఎత్తమని చెప్పారంట. ఆ రోజు రాత్రి రిచర్డ్ వుంబ్రండ్ ఎంతో కష్టపడి ప్రార్థన చేశాడంట. ప్రభా, ఈ జైల్లో నాకు వాక్యం దొరకట్లేదు ప్రభా, ఈ జైల్లో నాకు వాక్యం దొరకట్లేదు ప్రభా, ఆకలిగా ఉన్నది ప్రభా, నాకు వాక్యం చదవాలని తాపత్రయంగా ఉన్నదని రాత్రి ప్రార్థన చేస్తే పొద్దున్న రే పెంట తొడవరా అని చెప్పి పంపించారంట. ఆయన టాయిలెట్లోకి వెళ్ళి పెంట చేత్తో ఎత్తుతున్నాడు, వాళ్ళకి ఏం ఉండదు. అయితే ఆ చెయ్యి తుడుస్తూ ఉన్నాడు. వాడు తుడుచుకోవడానికి ఉపయోగించిన కాగితం ఉంటుంది, ఆ కాగితంతో తుడుచుకుందాం చెయ్యి అని దాన్ని కాగితాన్ని తీస్తే దాని మీద 2 అక్షరాలు కనబడ్డాయి, గాడ్స్ లవ్ అని, దేవుని ప్రేమ అని. గాడ్స్ లవ్ అని కాగితం మీద ఎందుకుందని కాగితాన్ని తీసి చూశాడు. పెంట అంటుకున్న కాగితం చూస్తే తనకు ఒక్కసారిగా కళ్ళు తెరుచుకుపోయినాయి. బాబోయ్ అని అనుకున్నాడు. వెంటనే ఆ కాగితాన్ని ఆ ఐస్ కేసి రుద్దితే కింద ఉన్నటువంటి ఐస్కి దానికి ఉన్నంత పెంట ఊడిపోతే ఆ కాగితం తెల్లగా బయటపడింది. దాన్ని చూస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం కనబడింది. ఎందుకో తెలుసా? ఆడెవడో తుడుచుకున్నాడే, వాడు బైబిల్లో కాగితాన్ని చింపేసి వాడు రోజు ఉపయోగిస్తున్నాడు. అదనమాట ఆ రోజు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని చింపి పక్కన పడేశాడు. దేవుని ప్రేమ నుంచి నన్ను ఎడబాట చేయగలిగే వాడు ఎవడు అనేటువంటి ఆ భాగాన్ని చదువుకున్నాడు. అతను వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆ భాగాన్ని గబగబా చదివేసి ఆ కాగితం మొక్క మడత పెట్టి నోట్లో పెట్టేసుకున్నాడు. ఎందుకు నోట్లో పెట్టుకున్నాడు తెలుసా? వెళ్ళి జైలర్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి పని అయిపోయిందని వెళ్ళిపోతున్నానని చెప్పాలి. పని అయిపోతుందని చెప్పినప్పుడు చేతులు చూపించరా, కాళ్ళు చూపించరా అని అడుగుతారు. కాగితం అంటే ఈ కాగితం ఏంట్రా అని అంటారు. అందుకని నోట్లో పెట్టేసుకొని బుగ్గలో వెళ్ళిపోయాడు. ఎవడో తుడుచుకున్నది జైల్లోకి వెళ్ళి కూర్చొని ఆ కాగితాన్ని బయటికి తీసి వాక్యాన్ని చదువుకొని దేవునికి స్తుతులు చెల్లించి మిగిలిన వాళ్ళకి అరే దేవుని వాక్యం దొరికిందిరా అని చెప్పాడు. ఆ రోజు సాయంత్రం రిచర్డ్ వుంబ్రండ్ మళ్ళీ జైలు అధికారి దగ్గరికి వెళ్ళి, సార్ రేపు కూడా నేనే తుడుస్తాను సార్ మీ లెటర్ని అన్నాడంట. అదేం కోరికరా అంటే, ప్లీజ్ సార్ మీరేమనుకోద్దు, సరేపో నీకంత కోరిక ఉంటే చేయరా అన్నాడు. వరుసగా 30 రోజులు లెటర్ని కడగడానికి వెళ్ళాడంట. ఎందుకో తెలుసా? వాడి కోరిక ఒకటే, రోజుకొక కాగితం చింపుతాడు కదా, ఆ కాగితం తెచ్చి చదువుకోవాలని. 30 రోజులు 30 కాగితాలు వచ్చినాయి. ఆ తర్వాత బైబిల్ చంపడం మానేశాడు. ఆ తర్వాత మానేశాడు ఆయన. దేవుని వాక్యము ఉంటే జైల్లో కూడా దేవుని జ్ఞానంతో నింపబడి ఉన్నాడు. దేవుని వాక్యం ఉంటే ఏ పరిస్థితుల్లో అయినా నిబ్బరంగా ఉండగలుగుతారు. దేవుని వాక్యం ఉంటే మన మాటలో పదును ఉంటుంది. దేవుని వాక్యం ఉంటే మన బ్రతుకులో చురుకుదనం ఉంటుంది. దేవుని వాక్యం ఉంటే మనం చేసే పనిలో విజయాన్ని మనం సాధించగలుగుతాం. అది ప్రాముఖ్యమైన పాఠం. ఇది మనం నేర్చుకున్నటువంటి 2వ విషయం. మొదటిది విశ్వాసం, రెండోది వాక్యం, మూడోది 20వ వచనం చూడండి. అయితే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనముగా నుండునుగాక. మొదటిది విశ్వాసం ఉంటే విజయం ఉంటుంది, రెండోది వాక్యం ఉంటే జ్ఞానం ఉంటుంది, మూడోది దేవుని సన్నిధి ఉంటే నిబ్బరంగా ఉంటాం. దేవుని సన్నిధి ఉంటే నిబ్బరంగా ఉంటాం. శామ్జే వేదాల గారు నరసాపురంలో ఉంటారు కదా, ఆయన రాసినటువంటి పాట మీ అందరికీ తెలిసిందే. ఆ పాటలో ఒక చరణం నాకు చాలా ఇష్టం. ఆ పాటలో చరణం అర్థం చేసుకోవడానికి ముందు విషయాన్ని వర్ణించాలి. సముద్రాలలో నడవడానికి పెద్ద పెద్ద పడవలు తయారు చేస్తారు, పెద్ద పడవలు. ఒక్కొక్క పడవలో 3000 మంది 4000 మంది పట్టగలిగేటువంటి పడవలు ఉంటాయి. సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఒకవేళ పడవ మునిగిపోయే పరిస్థితి వస్తే, పడవ ఇరిగిపోయే పరిస్థితి వస్తే మనుషులు చచ్చిపోకుండా ఉండడానికి లోన చిన్న నావలు పెడతారు, చిన్న నావలు. ఆ నావ ఎందుకు పనిచేస్తాయి తెలుసా? పడవ ఇరిగిపోతున్నప్పుడు ఆ నావని సముద్రం మీద పడేసి దాని మీద 4-5 కూర్చుంటారు. ఒక 24 గంటలు మాత్రం అది కాపాడుతుంది అంతే. 24 గంటల్లో ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళని రక్షిస్తారు. అందుకే వాళ్ళ రక్షణ కోసం వాడేటువంటి నావ కాబట్టి దాన్ని లైఫ్
బోట్ అంటారు. లైఫ్ బోట్, బ్రతుకు నావ. ఆయన రాసినటువంటి చరణం ఒకటి ఎలా ఉంటుంది తెలుసా? బ్రతుకు నావ పగిలిన, బ్రతుకు నావ పగిలిన, సముద్రం అన్నదే అది ఎగసి పడుతున్నా, నా నావ విరిగిపోయినా, ఏంటి బ్రతుకు నావ కూడా ఇరిగిపోయినా, బ్రతుకు నావ ఇరిగిపోయినా నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి మనతో ఉంటే మనం మంటల్లోకి నడుచుకొని వెళ్ళిపోగలుగుతాం, జైల్లోకి నడుచుకొని వెళ్ళిపోగలుగుతాం, సింహాల బోన్లోకి నడుచుకొని వెళ్ళిపోగలుగుతాం. దేవుడు మనతో ఉంటే చాలు. దేవా నువ్వు నాతో ఉంటే చాలు, నువ్వు నాతో ఉంటే చాలు. దేవుడు హబక్కూకి 3 విషయాలు చెప్తా అన్నాడు. ఒకటి, విశ్వాసం ఉంటే విజయం ఉంటుంది. రెండోది, వాక్యం ఉంటే జ్ఞానం ఉంటుంది. మూడోది, నా సన్నిధి ఉంటే నిబ్బరంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడు, 3వ అధ్యాయం చివరికి వచ్చేస్తాను. ప్రవక్త కొండెక్కాడు. మొదటి మాట లోయలో, మొదటి అధ్యాయం. 2వ అధ్యాయము కావలి వాని యొక్క బురుజు మీద. 3వ అధ్యాయము కొండ మీద. మొదటి అధ్యాయము కోపంతో, 2వ అధ్యాయము ఆశతో, 3వ అధ్యాయము సంతోషంతో. మొదటిది ఆందోళన, రెండోది ఆశ, మూడోది ఆరాధన. ఆరాధనలో ఆయన అనేటువంటి మాటలు చూస్తూ ఉంటే ఎంత తృప్తిగా ఉంటుందో చూడండి. 17వ వచనం చదువుతున్నాను, 3వ అధ్యాయం. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడువ చేయను. తినటానికి తిండి లేకపోయినా, ఉండటానికి ఇల్లు లేకపోయినా, నేను కట్టుకోవడానికి బట్ట లేకపోయినా, నా దేవుడు నాతో ఉంటే చాలు, నా దేవుడు నాతో ఉంటే చాలు. ఈ రాత్రి అశాంతిలో ఉన్నావా? ఈ రాత్రి ప్రశ్నలు ఉన్నాయా నీకు? ఈ రాత్రి నీ బ్రతుకు గందరగోళంగా ఉన్నదా? ఒక్క మాట చెప్పనియండి, దేవుణ్ణి మీ దగ్గరికి తెచ్చుకోండి. దేవా నువ్వు నాతో ఉంటే ధైర్యం వస్తుందంట, నువ్వు నాతో ఉంటే విజయం వస్తుందంట, నువ్వు నాతో ఉంటే నేను నిబ్బరంగా ఉండగలుగుతానంట. నీ సన్నిధి నాకు కావాలి ప్రభువా, నీ సన్నిధి నాకు కావాలి. ఎంత ఘోర పాపి అయినా విశ్వాసం వస్తే క్షమిస్తావు, వాక్యం చదవడానికి ఇష్టపడితే జ్ఞానాన్ని ఇస్తావు, నిన్ను హత్తుకోవడానికి ఇష్టపడితే ధైర్యాన్ని ఇస్తావు. ప్రభా నిన్ను హత్తుకోవాలని ఆశపడుతున్నాను, నీ దగ్గరికి రావాలని ఆశపడుతున్నాను. ప్రభా నన్ను స్వీకరించవా?